హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధీరజ్ గురించి అపార్థం చేసుకున్న ప్రేమ ప్రేమ చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన విశ్వ. షాక్లో వల్లి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ప్రేమతో మాట్లాడి తనని ఒప్పించి ఈ ఇంటికి తీసుకురావాలి, ధీరజ్ ప్రేమని ఒకటి చెయ్యాలి అని ఇక ప్రేమతో మాట్లాడాలి. ఎలా అని చెప్పి ఇక వెంటనే నర్మద తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేస్తుంది. ఇక ప్రేమ ఫోన్ రింగ్ అవడంతో వెంటనే ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పక్క అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను బయటే ఉన్నాను, వచ్చేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ప్రేమ, ఏంటి అక్క నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అని వెంటనే ప్రేమ బయటికి వస్తుంది. ఇక అక్కడ నర్మదను చూసిన ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే నర్మదని హగ్ చేసుకొని అక్క అనగానే అప్పుడు నర్మద, ఏంటి ప్రేమ ఇలా చేశావు? ఏదో ఆవేశంలో ధీరజ్ నీ గురించి అందరి ముందు అలా చెప్పినంత మాత్రాన నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకొని నువ్వు పుట్టింటికి వచ్చేస్తే ధీరజ్ ఎంతలా బాధపడుతున్నాడో నీకు తెలుసా అనగానే అప్పుడు ప్రేమ, అదేంటక్క అలా మాట్లాడతావు? నేను వాడి దగ్గర కళ్యాణ్ గురించి ఎవరితో చెప్పొద్దని మాట తీసుకున్నాను, కానీ వాడు మాత్రం నా మాట లెక్క చేయకుండా అందరి ముందు నా గురించి నిజాన్ని బయట పెట్టాడు. నేను అందరి ముందు తలెత్తుకోకుండా చేశాడు కదక్క. అలాంటి వాడితో నేను జీవితాంతం ఎలా కలిసి ఉండాలి అనుకోవాలి అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, చూడు ప్రేమ, ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య నువ్వు పరిష్కరించుకోవాలి, కానీ ఇలా ధీరజ్ని వదిలేసి నువ్వు మీ పుట్టింటికి రావడం మంచి పద్ధతి కాదు. పద వెళ్దాం అని ఇక నర్మద ప్రేమ చెయ్యి పట్టుకొని తీసుకువస్తూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదక్క, నువ్వు నాకు ఒక అక్కగా ఏదైనా సలహా చెప్పు, వింటాను, కానీ నువ్వు మాత్రం నీ మరిదిని వెనకేసుకొచ్చి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోనక్క అని చెప్పి ప్రేమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద, ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉన్న ప్రేమ నర్మద మాటలు పట్టించుకోకుండా చాలా కోపంగా అట్లాగే ఇంట్లోకి వెళ్తుంది. ఇక అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్నాను, ఎలాగైనా ప్రేమని ఇంటికి తీసుకురావాలనుకున్నాను, కానీ ప్రేమ మాత్రం పూర్తిగా ధీరజ్ని అపార్థం చేసుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ అపార్థాలు ఎప్పుడు తొలగిపోతాయో, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారో అని బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమ మాట్లాడుకున్న మాటలు చాటుగా ఉన్న విశ్వ విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ప్రేమ ధీరజ్ గురించి ఇంతలా అపార్థం చేసుకుంటుంది, ఇలాగే వదిలేస్తే నిజంగానే ధీరజ్కి ప్రేమకి శాశ్వతంగా దూరం పెరుగుతుంది. నాన్న చెప్పినట్టు చెల్లికి మళ్ళీ పెళ్లి చేస్తే పాపం తన పరిస్థితి ఏంటి అని విశ్వ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే శారదాంబ ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ధీరజ్ ఎంతో మంచివాడే, నువ్వు వాడిని అపార్థం చేసుకొని ఇలా పుట్టింటికి రావడం మంచిది కాదు. చూడు, నువ్వు నీ భర్త కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళు అని శారదాంబ అనగానే అప్పుడు విశ్వ, లేదు నానమ్మ, తనకి భర్త కంటే ఈ ఇంట్లోనే బాగున్నట్టుంది, ఈ ఇంట్లో డబ్బు, ఆస్తి, నగలు అన్నీ ఉన్నాయి కదా, అందుకే ఈ ఇంటిని, ఈ ఇంటి మనుషులని వదిలి వెళ్ళాలనిపించడం లేదు తనకి అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను డబ్బు, నగల కోసం నీ ఇంటికి వచ్చాననుకుంటున్నావా అనగానే అప్పుడు ధీరజ్, లేకపోతే ఏంటే, ఏదో ఆవేశంలో ధీరజ్ నీ గురించి అందరి ముందు నిజాన్ని బయట పెట్టాడు, కానీ అక్కడ నాన్న చేసింది వేరే. అత్తయ్య గురించి, ధీరజ్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. అత్తయ్య
డబ్బు ఆస్తి కోసమే నిన్ను బలవంతంగా ధీరజ్కిచ్చి పెళ్లి చేసిందని మన నాన్న అందరి ముందు అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడాడు. అందుకే అది తట్టుకోలేకనే ధీరజ్ ఆవేశంలో కళ్యాణ్ గురించి నిజాన్ని బయట పెట్టాడు. అంతేకాని ధీరజ్ నీ మీద ప్రేమ లేక కాదు, నీ నిజాన్ని బయట పెట్టాలని కాదు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శారదాంబ, అవును ప్రేమ, వాడు చెప్పింది నిజం. మీ నానే అత్తయ్య గురించి ధీరజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. అందుకే ధీరజ్ అలా ప్రవర్తించవలసి వచ్చింది అని శారదాంబ అంటుంది. ఆ మాటలు విన్న ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు నానమ్మ, నేను అందరి ముందు తలెత్తుకోలేకుండా పోతున్నాను. అందరి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. వాళ్ళందరూ నా వైపు ఎలాగో చూస్తుంటే అది భరించే శక్తి నాకు లేదు నానమ్మ అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శారదాంబ, చూడవే, నువ్వు ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే నిజంగా మీ నాన్న చెప్పినట్టు మీ నాన్న నీకు మరో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. అలాగైతే నువ్వు ధీరజ్కి శాశ్వతంగా దూరమైపోతావే అని శారదాంబ అనగానే అప్పుడు ప్రేమ, సరే నానమ్మ, నేను ధీరజ్ని అపార్థం చేసుకున్నాను, కోపంలో ఇంటికి వచ్చేశాను. కానీ నా కోసం ఒక్కసారి ధీరజ్ ఇంటికి రావచ్చు కదా, ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా, నా మీద అంత ప్రేమ ఉన్నవాడు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా నానమ్మ అని ప్రేమ అనగానే అప్పుడు శారదాంబ, చూడవే, ధీరజ్ కూడా నీలాగే ఆలోచిస్తాడు కదే, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడినందుకే నేను వాళ్ళ నాన్నని అలా ప్రవర్తించాను అనుకుంటాడు కదే. నీకు మీ నాన్న ఎలాగో తనకి వాళ్ళ అమ్మ కూడా అలాగే కదా ప్రేమ అని శారదాంబ అంటూ ఉంటే ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే విశ్వ, చూడు ప్రేమ, నువ్వు ఎంత త్వరగా ధీరజ్ కోసం ఆ ఇంటికి వెళ్తే అంత మంచిది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ మాత్రం శారదాంబ విశ్వ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే నాకు ధీరజ్ దూరమైపోతాడా? ఒకవేళ మా నాన్న నాకు మరో పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాడా? అదే గనక జరిగితే నిజంగా నాకు ధీరజ్ శాశ్వతంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి అక్కడికి వస్తాడు. తిరుపతిని చూసిన భద్రావతి, ఏంట్రా, ఎప్పుడూ లేంది మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు అనగానే అప్పుడు తిరుపతి, ఏంటక్క అలా మాట్లాడతావు, ఇది నా ఇల్లు, నాకు ఎప్పుడైనా వచ్చే హక్కు వెళ్ళే హక్కు ఉంటుంది కదా అనగానే అప్పుడు భద్రావతి, చూడు, వచ్చావు సరే, కానీ ఆ ఇంటి విషయాలు ఏదైనా ప్రేమకి చెప్పావంటే నేను అస్సలే ఊరుకోను అనగానే అప్పుడు తిరుపతి, లేదక్క, నేను అలా ఎందుకు చెప్తాను, లేదు, నేను అమ్మ కోసం వచ్చాను అని తిరుపతి అంటాడు. ఇక భద్రావతి, సరేరా, అమ్మ ఆ రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే తిరుపతి భద్రావతి వెళ్ళడం చూసి నా ప్రేమ దగ్గరికి వస్తాడు. ఇక తిరుపతిని చూసిన ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబాయ్, ఏంటి బాబాయ్, నా జీవితం ఇలా అయిపోయింది అనగానే అప్పుడు తిరుపతి, ఏంటమ్మా, ఏం జరిగింది అసలు, నువ్వు తొందరపడ్డావమ్మా అనగానే అప్పుడు ప్రేమ, ఏంటి బాబాయ్, నువ్వు కూడా అలా మాట్లాడతావు, నేను తొందరపడడం ఏంటి అనగానే అప్పుడు తిరుపతి, అవునమ్మా, ధీరజ్ నీ గురించి ఎంతో బాధపడుతున్నాడు, నువ్వు వస్తే చాలు అనుకుంటున్నాడు, నిద్రలో కూడా నిన్నే కలవరిస్తున్నాడు. ఈరోజు నిద్రలేచి ప్రేమ వెళ్ళిపోతుంది అనుకుంటూ బయటికి వచ్చాడు. నర్మద వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, చూడు ధీరజ్, ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్, వదిన, ప్రేమ వెళ్ళిపోతుంది అనేసరికి ఇక నర్మద, వెళ్ళిపోవడం కాదు ధీరజ్, నువ్వే పంపించేశావు కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అని నర్మద చెప్పడంతో ధీరజ్ మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు అనగానే అప్పుడు ప్రేమ, అవునా బాబాయ్, కానీ వాడి మనసులో అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బాబాయ్ నన్ను ఇలా బాధ పెట్టాడు అనగానే అప్పుడు తిరుపతి, చూడు ప్రేమ, వాడు ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడే కానీ నీ మీద ప్రేమ లేక కాదు. చూడమ్మా, ఎలాగైనా నువ్వు ధీరజ్
ఒకటి కావాలి. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నేను చూడాలమ్మా. నీ కోసం వాడు ఎంతో బాధపడుతున్నాడమ్మా అని తిరుపతి అంటూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం బాబాయ్ ఎలా జరగవలసుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఇక ప్రేమ వెంటనే లోపలికి వెళ్తుంది. ఇక అది చూసిన తిరుపతి చాలా బాధపడుతూ దేవుడా ఎలాగైనా వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి, మీ అందరం సంతోషపడుతూ ఉంటాం అని తిరుపతి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. కానీ భద్రావతి మాత్రం సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వాడు అన్నట్టు ప్రేమకి మళ్ళీ పెళ్లి చెయ్యాలి. అంతేకాదు ఆ ధీరజ్ని శాశ్వతంగా మరచిపోయేలా చెయ్యాలి. వాడి మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రేమని ఇక ధీరజ్ని మర్చిపోయేలా చేస్తాను అని భద్రావతి అనుకుంటూ దీనికంతటి కారణం వల్లీనే, వల్లీకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి భద్రావతి వెంటనే తన ఫోన్ తీసి బయటికి వెళ్ళి వల్లీకి ఫోన్ చేస్తుంది. ఇక భద్రావతి నుండి ఫోన్ రావడంతో వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటత్తయ్య గారు ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేశారు, నేను మీకు ఎంత సహాయం చేశానో గుర్తులేదా అనగానే అప్పుడు భద్రావతి, చూడు వల్లి నీ పుణ్యమా అంటూ ఇప్పుడు నా మేనకోడలు నా ఇంటికి వచ్చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనగానే అప్పుడు వల్లి, చూడండి అత్తయ్య, నేను ప్రేమని మీ ఇంటికి పంపించినందుకు మా అమ్మ మా నాన్న అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. నేను ఎంతో తెలివి కల్లదాన్నని అనుకుంటున్నారు అనగానే అప్పుడు భద్రావతి, వల్లి ఎలాగైనా నా కోడల్ని నా ఇంటికి పంపించినందుకు నీ రుణం జన్మలో తీర్చుకోలేను. నువ్వు రేపు నాకు ఒక చోట కలువు, నీకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అని భద్రావతి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అటుగా వెళ్తున్న విశ్వ భద్రావతి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే దీనికంతటి కారణం వల్లి భద్రావతి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి వాళ్ళ మాటలు వీడియో తీస్తాడు. ఈ వీడియోని ప్రేమకి చూపిస్తే భద్రావతి వల్లి నిజస్వరూపం తెలుసుకుంటుంది అని చెప్పి ఇక వెంటనే విశ్వ ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ ఒక్కసారి ఈ ఫోన్లో వీడియో చూడు అని చెప్పి ఇక విశ్వ ఆ ఫోన్ ప్రేమకి ఇస్తాడు. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంట్రా, ఎవరు భద్రావతి అత్తయ్య వల్లితో ఫోన్ మాట్లాడుతుందేంటి, అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ, చూడు ప్రేమ, నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకున్నావు. కానీ మీరిద్దరూ శాశ్వతంగా విడిపోవడానికి కారణం భద్రావతి అత్త వల్లి. కావాలనే నానమ్మ పుట్టినరోజును మీ ఇంట్లో జరిగేలా చేశారు. ఇక అదంతా పూర్తయిన తర్వాత ఇక రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగేలా వాళ్ళే సృష్టించారు. ఇక నువ్వప్పుడు అక్కడ లేకుండా భద్రావతి అత్తయ్యే నిన్ను లోపలికి తీసుకువెళ్ళింది. కానీ ధీరజ్ని అవమానించడంతో నాన్నని పక్కకి నెట్టేయడంతో అప్పుడే నువ్వు అక్కడికి వచ్చి ధీరజ్ని అపార్థం చేసుకున్నావు. జరిగింది ఇదమ్మా అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నిజం తెలుసుకోలేక ధీరజ్ని నేను అవమానించాను, బాధ పెట్టాను. అన్నయ్య, నాకు ధీరజ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అదేంటమ్మా, మీ అత్తగారింటికి నువ్వెళ్ళడానికి పర్మిషన్ది ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళమ్మా, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ, అవునన్నయ్య, నువ్వు ఇంత మంచిగా మారడానికి కారణం అనగానే ఇక విశ్వ, అదేనమ్మా, నేను అమూల్య విషయంలో ఎంతో పెద్ద తప్పు చేశాను. కానీ అమూల్య పెద్ద మనసు చేసుకొని నా గురించి కోర్టులో మంచిగా చెప్పడంతో నన్ను బయటికి పంపించారు. లేకపోతే అమూల్య చెప్పినట్టు నా గురించి చెడుగా చెప్తే నేను బ్రతికున్నన్ని రోజులు జైల్లోనే ఉండేవాణ్ణి. నేను ఎంత తప్పు చేసినా అమూల్య నన్ను క్షమించి నన్ను బయటికి పంపించింది, నిర్దోషిగా నిరూపించింది. అందుకే అమూల్య మాటలు విని నా మనసు మార్చుకున్నాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ, అన్నయ్య, నువ్వెంత మంచి పని చేశావో తెలుసా? చూడు,
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావయ్య అత్తయ్య నీ గురించి తెలిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు అని ప్రేమ అంటుంది. అప్పుడు విశ్వ, చూడమ్మా, ఎలాగైనా నువ్వు ధీరజ్ దగ్గరికి వెళ్ళడమే నాకు కావాలి, పద అని చెప్పి ఇక విశ్వ ప్రేమని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి, ఒరే విశ్వ, ఎక్కడికి రా ప్రేమను తీసుకువెళ్తున్నావు అనగానే అప్పుడు విశ్వ, చూడత్తయ్య, నా చెల్లెలు ఉండవలసింది అత్తారింట్లో, పుట్టింట్లో కాదు. అందుకే నా చెల్లెల్ని అత్తారింటికి తీసుకువెళ్తున్నాను అనేసరికి అప్పుడు భద్రావతి, ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రేమని అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఆ ధీరజ్ గాడికైతే ప్రేమ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమే వాడికి కావాలిరా. అలాంటి నా మేనకోడల్ని మళ్ళీ ఆ నరకంలోకి తీసుకెళ్తావంటావేంట్రా అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, నేను ప్రేమ ధీరజ్ గురించి తప్పుగా అర్థం చేసుకుంది. అందుకే నిజం తెలిసాక ధీరజ్ మనసేంటో తెలుసుకుంది, ధీరజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా, వాడు చెప్పింది నిజమేనా అనేసరికి ఇక ప్రేమ, అవునత్తయ్య, అన్నయ్య చెప్పినట్టు నేను ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక విశ్వ ప్రేమను తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రేమ విశ్వ ఇద్దరూ రావడం చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ విశ్వ ప్రేమని ఇంటికి తీసుకొస్తున్నాడేంటి అని వెంటనే వల్లి విశ్వ దగ్గరికి వచ్చి, ఏంటి విశ్వ, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ధీరజ్ ప్రేమని అవమానించాడు, బాధ పెట్టాడు. అందుకే ప్రేమ ఈ బాధ పడలేకే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అలాంటి ప్రేమని మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొస్తున్నావు అని వల్లి అనగానే ఆ మాటలు విన్న విశ్వాకి చాలా కోపం వస్తుంది. చూడు వల్లి, నా చెల్లెలి జీవిత విషయంలో నువ్వు కలగజేసుకున్నావంటే అస్సలు ఊరుకోను. చూడు, నా చెల్లెలి గురించి నాకు తెలుసు, ధీరజ్ గురించి నా చెల్లెలికి తెలుసు. ఇంకొకసారి వీళ్ళ విషయంలో తలదూర్చావంటే బాగోదు, పక్కకి తప్పుకో అంటూ ఉంటే అప్పుడు వల్లి, చూడు, కావాలని ధీరజ్ని అవమానించి చెంప పగలగొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఈ ప్రేమ. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వస్తుంది అని వల్లి అనగానే ఇక విశ్వ, అవునా, అయితే మావయ్యనే అత్తయ్యని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలు ధీరజ్ ప్రేమ విడిపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు. వాళ్ళ గురించి నిజాన్ని మావయ్య ముందే బయట పెడతాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడికి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఈ విధంగా ధీరజ్ని అపార్థం చేసుకున్న ప్రేమ చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన విశ్వ షాక్లో వల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.